కంగ్రాట్స్ శ్రీనివాస్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? సో నేను 2009 నా B.Tech అయిపోయింది సార్. ఏ కాలేజ్? విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. తర్వాత నేను 10 లో నేను లండన్ వెళ్ళాను సార్. ఓకే. మాస్టర్స్ చేశాను అక్కడ. ఓకే. ఓకే. 14 లో రిటర్న్ వచ్చాను. ఓకే. వచ్చి ఇంటిగ్రేటెడ్ వైర్లెస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే. RF ఇంజనీర్ గా. ఓకే. అక్కడ ఒక 1 year చేశాను. తర్వాత నేను సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవుదాం అని చెప్పేసి నేను టర్న్ తీసుకున్నాను అనమాట. నాకు అందులో సాటిస్ఫాక్షన్ కుదరక. ఓకే. సో సాఫ్ట్వేర్ సైడ్ నేర్చుకోవడానికి అని చెప్పి ఎస్ఏపి బిజినెస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకుందామని అమీర్పేట్కి వచ్చాను అనమాట. ఓకే. సో బట్ నాకు అక్కడ ట్రైనింగ్ పరంగా రియల్ టైమ్ ఎక్స్పెక్టేషన్స్ కి నాకు జరిగే ట్రైనింగ్ కి మ్యాచ్ అవ్వలేదు. మధ్యలో కొంతకాలం స్ట్రగుల్ అయ్యాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఒక డేటాబేస్ నేర్చుకొని ఒక స్టార్ట్అప్ కంపెనీలో డేటాబేస్ డెవలపర్ గా 1 year గా చేస్తున్నాను ఇక్కడ మాదాపూర్ లో ఉంటూ. సో లక్కీగా ఒకసారి ఫేస్బుక్ లో చూస్తుంటే బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ అది సక్సెస్ వీడియోస్ చూసాను సార్. సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వావ్, ఇంత బ్యూటిఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఇలా సక్సెస్ అచీవ్ చేస్తున్నారంటే నేను కూడా సేమ్ పాత్ బ్లూ ప్రింట్ ఫాలో అయ్యి వై కాంట్ ఐ అచీవ్ సక్సెస్ అని చెప్పేసి నేను ఉన్న జాబ్ కి రిజైన్ చేసేసి బిఆర్ఎన్ వచ్చి మీతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ అయిపోయాను. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే. ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ కాలేదు, ఆల్రెడీ చేతిలో ఒక ఆఫర్ లెటర్ ఉంది, జాబ్ ఉంది. ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ ని? అంటే జాబ్ వస్తుంది అనుకున్నాను సార్, కానీ కోర్స్ అయిపోయే లోపల అనేది నాకు మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా ఒక 10 classes డిస్టెన్స్ లో ఉండగానే నాకు జాబ్ వచ్చింది. అదే నాకు హ్యాపీ అనిపించింది. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ శ్రీనివాస్ కి ఈ రోజు శ్రీనివాస్ కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్ గా? నాలో ఆల్ క్రెడిట్స్ మంజునాథ్ సార్. ఎందుకంటే మంజునాథ్ సార్ ఒక ట్రైనింగ్ మనలో లాజికల్ థింకింగ్ ని బాగా పెంచేలాగా సార్ టాస్క్లు ఇవ్వటం కానీ, సార్ క్లాస్ చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని అదర్ కాన్సెప్ట్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకునేలాగా మనకి సార్ నీట్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది కొంచెం హయ్యర్ కాంప్లెక్స్ యొక్క టాపిక్స్ దగ్గరికి వచ్చినా గానీ మా ఓన్ గా చదివేసుకొని మేము అర్థం చేసుకునే కెపాసిటీ మాకు వస్తుంది అనమాట. సో ఇందులో మేజర్ క్రెడిట్ టు మంజునాథ్ సార్. సార్ వల్లే మేము మంచిగా నాలెడ్జ్ అయ్యి ప్రోగ్రామింగ్ పట్ల మాకు భయం లేకుండా హ్యాపీగా చేయగలుగుతున్నాం. ఓకే. నార్మల్ ట్రైనింగ్స్ కి బిఆర్ ట్రైనింగ్ అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంటంటే, ఆల్రెడీ నువ్వు అమీర్పేటలో కోర్స్ చేశాను, అక్కడ ట్రైనింగ్ కి ఇక్కడ ట్రైనింగ్ కి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది? ఫస్ట్ ఒక డెడికేటెడ్ సిస్టమ్ ఇస్తారు సార్ మనకి. ఓకే. ఫాలోడ్ బై మనకి డెడికేటెడ్ సిస్టమ్ అండ్ 8 hours కంపల్సరీగా ఉండి వర్క్ చేయాలి. ఓకే. అబోవ్ ఆల్ మనకి సార్ క్లాస్ చెప్పే స్టైల్ చాలా డిఫరెంట్ సార్. ఓకే. సో సార్ డీల్ చేసే వే చాలా అదే మేజర్ ఇంపాక్ట్. సార్ చెప్పే క్లాస్, సార్ ఇచ్చిన టాస్క్ మనలో బాగా ఇంట్రెస్ట్ కలిగించి కూర్చొని వర్క్ చేయాలన్న ఫీలింగ్ కలుగుతుంది. సో అది నాకు బాగా ట్రిగర్ అయ్యి నేను ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేశాను. ఓకే. జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మోర్ దాన్ ఏ డికేడ్ కెరీర్ గ్యాప్ వచ్చింది. మోర్ దాన్ ఏ డికేడ్ అంటే చాలా భయం ఉంటుంది, సక్సెస్ అవుతామా అని. ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎన్ ని? అంటే మీ యొక్క సక్సెస్ రికార్డ్స్ టెస్టిమోనియల్స్ చూసాను సార్. దాని నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మీతో మాట్లాడి సార్ తో ఒక 1 week క్లాస్ జర్నీ అయినాక కాన్ఫిడెన్స్ వచ్చింది. వీ కెన్ హిట్ ద జాబ్ అని చెప్పేసి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నౌ ఇట్ ఈస్ హ్యాపీ. ఓకే. మీరు చాలా సక్సెస్ వీడియోస్ చూసారు యూట్యూబ్ లో, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్ లో రాబోతుంది. హౌ డు యూ ఫీల్ నౌ? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ సార్. ఓకే. హ్యాపీ. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కానుకున్న మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చక్కగా బిఆర్ఎన్ ఇన్ఫోటెక్ వచ్చి సక్సెస్ సార్ చెప్పినట్టుగా ఒక 4 months పాటు రెగ్యులర్ గా సిన్సియర్ గా మీరు ఈ యొక్క కోర్స్ ని కనుక చేస్తే కనుక డెఫినెట్లీ విల్ ఆల్సో సీ అచీవ్ సక్సెస్ లైక్ us. There is no doubt in it. Okay. Anyways, thanks for feedback and all the best for your future. Thank you, sir. Thank you.